నమస్తే, వెల్కమ్ టు మా ఊరి టీవీ. మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికి చెప్పలేరనే విషయం అందరికీ తెలిసింది. ఎక్కువగా ప్రమాదాల రూపంలో ప్రాణాలు హరిస్తుంటాయి లేదా అనారోగ్యం కారణంగా అసువులు బాస్తుంటారు. కానీ ఎటువంటి దుర్వాసనలు లేకుండా 3 పూటల ఇంటి వంటే తింటూ నిత్యం వ్యాయామం చేస్తుంటూ ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా నలుగురికి సాయం చేస్తూ ఆనందంగా గడిపే ఓ నవ యువకుడు సడన్ గా ప్రాణాలు విడిచాడు. ఆరోగ్యం పట్ల అందరినీ అప్రమత్తం చేశాడు. భావితరాలను మేల్కొల్పాడు. మరి ఎవరా యువకుడు, ఎలా చనిపోయాడు, ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు పోరెడ్డి సందీప్ రెడ్డి. 3 పదులు నిండని వయసు. ఊరు నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పోరెడ్డిగూడెం గ్రామం. ఉన్నత విద్యావంతుడైన సందీప్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. చిన్ననాటి నుంచి అమితమైన సేవాగుణం కలిగిన సందీప్ గ్రామంలో ప్రతి ఒక్కరి నోటిలో నాలుకలా మెదిలాడు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా నేనున్నా అంటూ తనకు మించిన సాయం అందించేవాడు. చిన్ననాటి నుంచి ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ కలిగిన సందీప్ ఎలాంటి దుర్యాసనలు జోలికి పోలేదు. మద్యం, సిగరెట్, గుట్కా వాసన పడని సందీప్ వాటిని తీసుకునే వారికి ఆమడ దూరంలో ఉండేవాడు. ఏ సమయంలోనైనా తనే వంట చేసుకుని తినేవాడు. బయటి ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లేవాడు కాదు. నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఫుల్ ఫిట్ గా ఉండేవాడు. ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఆనందంగా గడిపేవాడు. అత్యంత క్రమశిక్షణ కలిగి ఉండటమే కాకుండా ఇతరులకు సందీప్ చేసే సాయం చూసిన ఇంటి ఓనర్ గత 10 ఏళ్లుగా రూమ్ రెంట్ తీసుకోవడం లేదంటే సందీప్ ఎంత గొప్ప వ్యక్తో అందరూ అర్థం చేసుకోవచ్చు. అలాంటి సందీప్ ను అకాల మృత్యు కబలించింది. సరిగ్గా 15 రోజుల కింద కడుపు నొప్పితో బాధపడిన సందీప్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నాడు. కానీ ఎంతకి తగ్గకపోవడంతో నగరంలోని ఓ పెద్ద ఆసుపత్రికి వెళ్లాడు. నొప్పి తీవ్రతను గమనించిన వైద్యులు స్కానింగ్ చేయించారు. రిపోర్ట్ చూసిన వైద్యులు అవాక్కయ్యారు. కడుపులోని పేగుల్లో గడ్డలు గుర్తించారు. భయంకర మహమ్మారి క్యాన్సర్ ఏమోనని అనుమానించారు. శాంపిల్ ను ముంబై ల్యాబ్ కు పంపించారు. డాక్టర్ల అనుమానం నిజమైంది. సందీప్ కు క్యాన్సర్ అని తెలిసింది. చెప్పలేక సందీప్ కు విషయం చెప్పిన డాక్టర్లు ప్రాణాపాయం ఉందని సూచించారు. తక్షణమే సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఏ క్షణమైనా గుండె ఆగిపోవడం జరగొచ్చని ముందే హెచ్చరించారు కూడా. అయినా ఏం మాత్రం జంకని సందీప్ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సర్జరీకి సిద్ధమయ్యాడు. తనని ఈ మాయదారి మహమ్మారి ఎందుకు పట్టుకుందా అని మదనపడ్డాడు. బంధుమిత్రులంతా భయంతో భేలాగా ఉంటే తానే వారికి ధైర్యం చెప్పాడు. ఎవరు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చాడు సందీప్. క్యాన్సర్ ను జయిస్తానని ధీమా వ్యక్తపరిచాడు. ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఆపరేషన్ కు సిద్ధమయ్యాడు. నవ్వుతూనే థియేటర్ లోకి వెళ్లాడు. వైద్యులు శస్త్రచికిత్స చేసే సమయంలోనే పొంచి ఉన్న మృత్యువు ఒక్కసారిగా కాటేసింది. సరిగ్గా ఆపరేషన్ ముగుస్తుందని లోపే సందీప్ కు స్ట్రోక్ వచ్చింది. అప్పటి వరకు గంభీరంగా కొట్టుకున్న సందీప్ గుండె సైలెంట్ అయింది. డాక్టర్లు సారీ అన్నారు. బంధువులు గుండెలు బాదుకున్నారు. అప్పటి వరకు తమతో ఉన్న సందీప్ ఇక లేడని తెలిసి అక్కడి వారంతా భోరున విలిపించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మొదట ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సందీప్ లాంటి ఆరోగ్యవంతుడు ఆకస్మికంగా మరణించాడని జీర్ణించలేకపోయారు. సందీప్ వల్ల సాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి చేరుకుని భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ సందీప్ అంత్యక్రియలో పాల్గొన్నారు. త్వరలో పెళ్లి చేసుకుందామనుకున్న సందీప్ కోరిక తీరలేదన్న బాధతో బంధుమిత్రులంతా సందీప్ నుదట బాసింగం కట్టి పెళ్లి కొడుకును చేశారు. జిల్లెడు చెట్టుకు పెళ్లి చేశారు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు. గ్రామంలోని ప్రతి మహిళ సందీప్ చేతికి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బంధుమిత్రులు, గ్రామస్తులే కాకుండా స్వయంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ సందీప్ పాడెమోశారు. తండ్రి అమృతారెడ్డి తన కుమారుడి చితికి నిప్పు పెట్టారు. నీకు తలకొరివి పెడుతున్నా కొడక అంటూ ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ విలిపిస్తుంటే ఆపడం అక్కడున్న వారికి తరం కాలేదు.
మంచి వారికి భూమి మీద ఎక్కువ రోజులు ఉండవు అనుకుంటూ ప్రతి ఒక్కరూ సందీప్ కు కడసారి వీడ్కోలు పలికారు. ఏదేమైనా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడమే కాకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సందీప్ మరణం మరోసారి తెలియజేస్తుంది.